మన రాష్ట్రం కూడా ఇంకా ఇంత డెవలప్ అయ్యే అవకాశం ఉండే. కానీ అప్పటికి కూడా మళ్ళీ ఆంధ్ర పాలకుల ఎవరైతే పెత్తనం ఉందో ఆ పార్టీలో వాళ్ళు మేనేజ్ చేయడం వల్ల మరొకసారి కూడా కామన్ మినిమం ప్రోగ్రాంలో ఇచ్చినప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది మళ్ళీ వెనక్కు పోయింది. ఆ విషయం కూడా మీకు తెలుసు. కేసీఆర్ గారి గురించి కొందరు మంచి మాట్లాడతారు, కొందరు చెడు మాట్లాడతారు. సరే, వాళ్ళ వాళ్ళ రాజకీయ ఆలోచనలు, వాళ్ళ దృక్పథం నేనేం మాట్లాడలేను దానికి. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఒక పదవిని ఒక మామూలు ఒక గడ్డిపోసగానే తను త్యజించి మాత్రమే ఉద్యమం చేసిండు. ఆ రాజీనామాల బాటలోనే ప్రజలలో ఒక రకమైన ఉత్ప్రేరకంలాగా చేసిరు. తర్వాత 2009లో ఎప్పుడైతే కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షకు పోయిండో అప్పుడు నేను వారి పొలిటికల్ సెక్రటరీగా ఉంటుంటే అప్పుడు పోయినప్పుడు ఆ 15 రోజులు జరిగిన సంఘటనలు, ఉస్మానియా అండ్ కాకతీయ కాలేజీలలో విద్యార్థుల విశ్వరూపము, కోదండరామ్ లాంటి వాళ్ళు అప్పుడు ఉద్యమంలో వారి సంస్థ ద్వారా కూడా రకరకాల ఉద్యమాలు నడుస్తున్న క్రమంలో తర్వాత జేఏసీ సారెంబడ నేను జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, ఆ రోజు జేఏసీ పెట్టడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇవన్నీ ముందు జరిగిన అంశాలు. మా పెద్దలు జీవన్ రెడ్డి గారు అప్పుడే చేసి ఉండే తుమ్మిడి అట్టండి 2000 డోంట్ నో సబ్జెక్ట్ టు కరెక్షన్ 2006-7లో ప్రాణహిత చేవెళ్ళని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి అప్పటి నుంచి 2014కు ఉన్నది ఎవరయ్యా? కాంగ్రెస్ పార్టీ. మరి ఏం చేసిర్రు? కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు కట్టిండని మాట్లాడుతున్నారు తప్ప ఆ 8-9 సంవత్సరాల్లో మీరేం చేసిరు అనేది మాట్లాడతలేరు. అది అలవి కాని ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలను ఒక మభ్యపరిస్థితికి ఇది అయిపోతుంది, ప్రాణహిత చేవేళ మీకు వస్తున్నది అని చెప్పడం. ఇంకోటి పోతిరెడ్డిపాడు ముచ్చట కూడా మాట్లాడారు. పోతిరెడ్డిపాడుకు అంకురార్పణ ఎవరు జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే. దానన్నిటి కూడా కేసీఆర్ఏ బాధ్యుడు. కృష్ణా జలాలు కోల్పోవటంలో కేసీఆర్ఏ బాధ్యుడు, గోదావరి జలాల్లో కూడా కేసీఆర్ బాధ్యుడు అని మాట్లాడుతారు తప్ప కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, తెలంగాణను ప్రేమించగలిగిన వ్యక్తి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా మేము శిరస్సు వంచి దండం పెడతాం తప్ప మిగిలిన పార్టీల్లో చాలామందికి ముఖ్య నాయకులు, నేను సెకండ్ స్థాయి నాయకుల గురించి నేను మాట్లాడతాను, ఎవరైతే మేనేజ్మెంట్ చేయగల నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల నాయకుల మీద అభిమానంతో ఉండుడికే మన రాష్ట్రం ఇట్లా పడ్డది. బట్ కేసీఆర్ గారికి వచ్చేసరికి కేసీఆర్ గారు వారి ఆత్మ మొత్తం తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రాంత అభివృద్ధి మాత్రమే అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అయితే ఇంతకుముందు తుమ్మిడట్టి గురించి మన పెద్దలు మాట్లాడారు. మరి 2007 నుంచి 14 మధ్యలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే, మరి అప్పుడు చేయలేరు. అలాగే విద్యుత్ విషయం, తెలంగాణ రాష్ట్రం రాకముందున్న పరిస్థితి కూడా ఓసారి మనందరూ కూడా కళ్ళల్లో మెదలాల్సిన అవసరం ఉంది. నేను మా ఊర్లో, సొంత ఊర్లో ఒక రైతు కుర్మదుర్గయ్య అనే రైతు చనిపోతే ఎందుకు చనిపోయిండయ్యా అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే మా దగ్గర ఆ కాలంలోనే 80,000 రూపాయలు లంచం ఇస్తే తప్ప ట్రాన్స్ఫార్మర్ రాని పరిస్థితి. అది ఒకటే పోల్ మీద సింగిల్ లైన్లో జనరల్గా 2-3 ఫీడర్స్ ఉంటాయి, కానీ ఒకటే ఫీడర్లో 52 మోటార్ కాడ ఈతని వ్యక్తి ఏదో డబ్బులు కొనుకొచ్చి పెడితే అది మళ్ళీ బోర్ వేసిండు, మోటార్ వేసిండు, మళ్ళీ 2 సార్లు కాలిపోయింది. ఆయనతో అదే చెట్టుకు ఊరేసుకున్నాడు. అప్పుడే నేను చెప్పిన విద్యుత్ కొరకు రైతు ఆత్మ. అప్పుడు నేను మాట్లాడినా అప్పుడు వచ్చిన ప్రభుత్వ పెద్దలతోటి, ఆంధ్రాలోనేమో మీరు మీ ప్రభుత్వ డబ్బులతోటి, ప్రజల డబ్బులతోటి ప్రాజెక్టు కట్టి నిలిస్తారు, తెలంగాణలో ఇచ్చే కరెంటుకు మాత్రం మేము డబ్బులు కట్టాలి, మేము మళ్ళీ కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ ఎక్కడ అన్యాయం అని కూడా నేను చర్చ. ఒక్క నిమిషం మంత్రి గారు, మీరు మాట్లాడుతున్నారు కదా కరెంటు విషయంలో అప్పుడున్న గవర్నమెంట్ను అన్నారు. మీరు ఏ గవర్నమెంట్ ఏ ఇయర్లో? అంతకుముందు అంటే టీడీపీ ఉంది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మీరు ఏ ఇయర్ దాని గురించి మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేసింది. అప్పుడు ఆత్మహత్యలు అయినాయి, రైతులు పంటలు పండక చాలా నష్టపోయారు. ఆ సమయంలో అవి జరిగినాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు సింగిల్ ట్రాన్స్ఫారమ్స్ పెట్టి ప్రతి పోల్కు కూడా సింగిల్ ట్రాన్స్ఫారం పెట్టి రైతులకు
ఒక ట్రాన్స్ఫారం కాలిపోగానే ఆల్టర్నేటివ్గా వెంటనే విత్ ఇన్ ద అంటే 1 డేలో మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం ఆయన పెట్టారు. ఆయన వచ్చిన తర్వాతనైతే ఇటువంటివి జరగలేదు. వారు మాట్లాడే దాన్ని బట్టి రికార్డ్స్లోకి ఎట్లా వెళ్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా వెళ్తుంది. కాబట్టి వారిని నేను ఆ క్లారిటీ అడుగుతున్నా, ఇయర్ కరెక్ట్గా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే గత 2 టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ 2014 కన్నా ముందున్న ఉమ్మడి రాష్ట్ర పాలకుల చేతిలో తెలంగాణ మోసపోయింది, మనకు ప్రియారిటీస్ ఇవ్వలేరని చెప్పే ఉద్దేశం మాత్రమే. అది పాయింట్. మీ పార్టీ మా పార్టీ అని కాదు, వాళ్ళందరూ నేను అనేది ఉమ్మడి లేస్ మీ సురేఖ అక్క కూడా మా మంత్రే, దానికి ఏముంది. కానీ అట్లా పాయింట్ కాదు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ముచ్చట మాట్లాడతా, నేను దాన్ని తప్పట్టట్లేదు, నేను దాని గురించి మాట్లాడతలే. నేను తెలంగాణ వెనుకపడ్డానికి గల అప్పటి ఉమ్మడి పాలకుల మనకు అమ్మ నేనేమంటున్నా మేడం, నేను ఒకటే మాట్లాడుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో ఇట్లాంటి సమస్యలు వచ్చి నుండే, దాని కొరకే తెలంగాణ ప్రజలు బాగా ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్తున్నా. మీరు చెప్తుంది కూడా నేను మాట్లాడతా మేడం నన్ను మాట్లాడనీయండి దయచేసి. మేడం నేను అది కూడా మాట్లాడతా. నేను మాట్లాడతా మేడం, నేను మాట్లాడతా సార్. 2 సంవత్సరాలు చేసిన అంటే తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు ఉన్నది సార్. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ 9 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది, రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. పూర్తిగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీంతో మేము ఏకీభవిస్తలేం సార్. అది కరెక్ట్గా తను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మాట్లాడుతున్నారో పర్టికులర్గా మాట్లాడి రికార్డ్స్లోకి వెళ్ళాలి. అప్పటి ప్రభుత్వాలు అనేటువంటి మాట తెచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దయచేసి ఆ ఉమ్మడి పాలకులు అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు. కేసీఆర్ గారికి కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, మనకు సబ్సిడీ తోటి విత్తనాలు ఇచ్చారు, మనకు పెస్టిసైడ్స్ ఇచ్చారు, రైతులకు బీమా కల్పించారు, పంటలకు బీమా కల్పించారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు రైతుల విషయంలో చేశారు. ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు మొదలు పెట్టకపోతే ఆయనను ప్రతిసారి కూడా ఒకటే మాట అనేడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, రైతులకు ప్రాజెక్టులు అనేటివి మనకు శాశ్వతంగా నిలిచిపోతాయని. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులు మొదలు పెడితే దాన్ని కూడా వాళ్ళు తప్పుపడితే తప్పేం లేదు అధ్యక్ష, అది పార్షాలిటీ చూపించారనేటువంటి మాట మాట్లాడు. దాని విషయం కాకుండా ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో అనేటువంటి మాటలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 2 ప్రభుత్వాలను డివియేట్ చేసి ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమనేది ఆ రికార్డ్స్లోకి ఆ విధంగా వెళ్ళాలనేది నా యొక్క కోరిక. వారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేర్లు చెప్పొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వాలు కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ మీద సీతకన్ను వేసినవి. అందుకొరకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా సరే, అది 2009 నుంచి 14 మధ్యలో చాలా తీవ్ర రూపమైన ఉద్యమం, సకల జనుల సమ్మె, ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి? అప్పటి పాలకుల కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పాలకుల నిర్లక్ష్య వైఖరితోటే ప్రజలలో ఒక రకమైన అలజడి వచ్చుడికే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పనికి నేను చెప్తున్నా. నేను ఒక నాయకుని విమర్శిస్తలేను. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల అందరూ కూడా ముఖ్యమంత్రులు వాళ్ళే కాబట్టి అప్పుడున్న మంత్రులు ఎవరైనా ఉండొచ్చు.